విఘ్నులు సాహిత్యాభిమానులైన శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరికీ దిండు కింద పోక చెక్క నవల 7వ భాగంకు స్వాగతం పలుకుతున్నాను. మీకందరికీ గత వారం చెప్పిన కథలో ఆ శాకయ్య గురించి చెప్పాము, అతని మనస్తత్వం గురించి చెప్పాము. అతడు ఎలాగైతే నదిలో పడినా కూడా తప్పించుకొని తన ప్రాణాలు కాపాడుకుని అట్లా ఒక తల్లి కొడుకు ప్రాణాలు కాపాడాడు. అంతటితో ఆగాక ఆమెతో సంబంధం కల్పించుకున్నాడు. 2-3 నెలలు కుటుంబ పెద్ద మాదిరి వ్యవహరించాడు. ఆమెకు భర్తగా, పిల్లవాడికి తండ్రిగా నటించాడు. ఆ 2-3 నెలలు ఆ నీలాచలం అనే గ్రామంలో బస చేసి అక్కడ గ్రామస్తుల దృష్టిలో ఒక పెద్ద యోగిలాగా, ఒక పెద్ద మనిషిలాగా చూపించుకున్నాడు. తనను తాను చెప్పకుండా పారిపోయాడు. గిరివ్రజానికి చేరుకున్నాడు. గిరివ్రజంలో అప్పుడు రాజు జరాసంధుడి కుమారుడైన సహదేవుని ప్రాపకం సంపాదించాలంటే ఉన్నతోద్యోగులతో పరిచయం కల్పించుకోవాలనుకున్నాడు. అదృష్టవశాత్తు అతడికి ఒక మంత్రి, ప్రతాప్సేనుడు అనే మంత్రి కూతుర్ని, అతని కుటుంబాన్ని రక్షించే అవకాశం దొరికింది. వాళ్ళు ఏనుగు మీద దర్శనానికి పోయి రుద్రాభిషేకం చేయించుకుని తిరిగి వచ్చేటప్పుడు ఆ ఏనుగు ఎండకు తాళలేక పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది. అప్పుడు ఇతను పోయి వాళ్ళని కాపాడినాడు. సరే, తనకు తెలిసిన క్షుద్రమంత్రం ద్వారా ఏనుగును లొంగదీశాడు, వారిని కాపాడాడు. వాళ్ళ కోటలో పాగా వేశాడు. వాళ్ళ ఇంటిలోకి చేరుకున్నాడు నెమ్మదిగా. ఆ ప్రతాప్సేనుని కూతుర్ని, నాలాయనిని ముగ్గులోకి దింపాలని ప్రయత్నం చేశాడు. అతను కాలంజరుడు అనే వ్యక్తి, ఒక సేనాని, ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అతను వాళ్ళ ఇంటికి ఎప్పుడు చుట్టపుచుప్పుగా వస్తూ పోతూ ఉన్నాడు. అతడు ఈ దొంగ సన్యాసిని గమనించాడు, శాకయ్యను. ఆమె నాలాయని అతనికి పాదాలకు నమస్కారం చేస్తుంటే వారించాడు, తిట్టాడు. మరుసటి రోజు పోయి ఆ శాకయ్యను కూడా నోటుకొచ్చినట్టు తిట్టాడు. తర్వాత కాలంజడు వెళ్ళిపోయాక ఈ నాలాయని ఊరుకోకుండా శాకయ్య దగ్గరికి వెళ్ళింది. శాకయ్య కాలంజడు మీద అది ఇది చెప్పి అతను నిన్ను అర్థం చేసుకోలేదని ఆమెను ఓదార్చే నెపంతో ఆమెను తాకి కౌగిలించుకుని ముద్దులు పెట్టి ఒక విచిత్రమైన పరామర్శ చేశాడు. దాంతో ఆ అమ్మాయి బెదిరిపోయి పక్కకు వచ్చేసింది. తర్వాత నాలాయనతో తనకు సంబంధం ఉన్నట్టు, ఆమెను తాను ప్రేమిస్తున్నట్టు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు రకరకాలుగా కాలంజడితో మాట్లాడాడు శాకయ్య. ఆ మాటలు నాలాయని తండ్రి కూడా విన్నాడు. సరే, ఈ శాకయ్యను మంచివాడు కాదు, వీడిని చంపించేయాలా అని అనుకునే లోపల ఎవరికైతే అతన్ని చంపమని పురమాయించాడో వాళ్ళే అతన్ని అక్కడి నుంచి తప్పించారు, పారిపోమని చెప్పారు. శాకయ్య గిరివ్రజపురం నుంచి ఆ నాలాయని ఇంటి నుంచి పారిపోయేశాడు. సరే, ఇక్కడ గత వారం చెప్పుకున్న కథ ఇది. శాకయ్య మొత్తానికి అక్కడి నుంచి తప్పించుకుని తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ శాకయ్య కుటుంబం గురించి మనం మర్చిపోయాం. వాళ్ళు ఏమయ్యారో. ఇక్కడ 5 ఏళ్ళు గడిచిపోయింది ఈ నాలాయని మోసం చేశాక. ఆ 5 ఏళ్ల లోపల నాలాయని కాలంజడిని వివాహం చేసుకోననింది. తర్వాత అతను ఒక దేశదిమ్మరిగా తయారయ్యాడు. కోపము, పగ పెంచుకున్నాడు శాకయ్య మీద కాలంజరుడు. ఒక 5 ఏళ్ళు గడిచింది. ఇది ఇలా జరిగింది. ఇక్కడ శాకయ్య కుటుంబం ఏమైందో చూద్దాం. సరేనా అండి? ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. శాకయ్య తన స్వగ్రామంను వదిలిపెట్టి అప్పటికి 12-13 ఏళ్ళయింది. అతడు తన గ్రామం వదిలిపో వరకు అతనికి 6 సంతానం. 3 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. మొదటి 2 పిల్లలను మగవారు, తర్వాత వరుసగా 3 ఆడపిల్లలు. చివరివాడు మరల మగవాడు. శాకయ్య వెళ్ళిపోయిన ఏడాదిలో అందరికంటే చిన్న ఆడపిల్ల, చిన్న మగపిల్లవాడు చనిపోయిరి. పుట్టుకలోనే జంతువులు కొందరు
ఎక్కువ అన్నం తిందురు, కొందరు తక్కువ అన్నం తింటారు. తక్కువ తినేవారు బతుకు నేర్చుకుంటూ పోతారు. అధిక బుక్కులు బతుకు నేడవలేరు. ఒక్క పూట వారికి అన్నం లేంచో వారి కన్నుల్లోనికి తోసుకొని పోవును. ఆ ఇద్దరు పిల్లలు అట్టివారు. ఆ ఆడపిల్ల తండ్రి లేచిపోవు నాటికి 5 ఏళ్ల పిల్ల. అది ఎప్పుడు తనకేదైనా పెట్టమని తల్లి ప్రాణములు తీర్చుండేది. ఆ తల్లి ఏమున్నదే నా శ్రాద్ధం నీకు పెట్టుటకు అనేది. చివరికి ఆ పిల్లకే శ్రాద్ధం పెట్టినంత పని అయింది. అది కృషించి చనిపోయింది. పిల్లవాడు కూడా తిండి లేకనే చనిపోయినాడు. అందరికంటే పెద్దవాడు 10 ఏండ్లవాడు, రెండవ వాడు 8 ఏండ్లవాడు. ఇప్పటికీ పెద్దవానికి సుమారు 25 ఏండ్ల వయసు, రెండవ వానికి 23 ఏండ్ల వయసు. ఒక తండ్రికే పుట్టినను ప్రతి కుమారునకు తండ్రికున్న గుణములన్నీ రావు. సామాన్యంగా తండ్రి యొక్క ఒక ప్రత్యేకమైన గుణం ఒక్కొక్కని యందు కొట్టవచ్చినట్లుండును. ఆ ఇద్దరు కొడుకుల యందు శాకయ్య యొక్క 2 గుణములు విస్పష్టంగా కనిపించుచుండును. తండ్రి యొక్క నిర్వ్యవసాయ లక్షణము, భోజనం అక్కర్లేనితనము పెద్దవాణి యందు సమృద్ధిగా ఉండెను. ఎక్కడుంటివే గొంగళి అనగా వేసిన చోటనే ఉన్నాను అని. ఈ లక్షణము పెద్దవాణి యందు చక్కగా ఉన్నది. ఎప్పుడైనా ఏదో విధంగా జొన్నలో సజ్జలో దొరికితే ఇల్లందరికీ వండి పెట్టడానికి సాధ్యమైతే వాని భాగం వాణిగా పెద్దవాణికి కూడా పెట్టును. అతడు దాన్ని తినును. ఎక్కువగా పెట్టమనడు, లేనప్పుడు పెట్టమని బాధించడు. వాని అదృష్టం కొలది ఒక పని జరిగింది. పక్కనున్న మహాపట్టణం నుండి ఒక పెద్ద గురువు వంటి అతడు వచ్చాడు. ఆయన ఆ ఊరిలో 10 దినములు ఉన్నాడు. అచ్చట అతనికి శిష్యులు పాదపూజలు జరుపుచుండ్రి. బ్రాహ్మణులలో ఉపనయనం కాని పిల్లలు ఉన్నచో వారికి ఆయన యొక్క దినములలో అందరికీ ఉపనయనములు వారి వ్యయం లేకుండా చేయించాడు. అట్లా ఉపనయనములు చేయబడిన వారిలో శాకయ్య 2 కుమారులను కలరు. ఇది పెద్ద కుమారునకు మిక్కిలి మేలు చేసినట్లు. ఆయన ఉండుండి ఎవరింట్లోనూ ఆబ్దికం వచ్చును. ఈ పెద్ద కొడుకు పేరు గిరిధరం. గిరిధరంనకు నియంత్రణం జరుగును. ఆనాడు గిరిధరం సమృద్ధిగా భోజనం చేయును. గిరిధరం భోక్తగా వచ్చుచున్నాడనగా ఆ ఇంటివారు రెట్టింపు పదార్థములు చేయవలేను. సామాన్యంగా ఆబ్దికములకు మాషచక్రములు ఉండును. పూర్వకాలమందు గారెలతో పాటు నువ్వులతో చక్రములు చేసేవారట. నువ్వులను బెల్లమును పితృదేవతలకు మిక్కిలి ఇష్టమందురు. పితృదేవతలకు తీపి ఇష్టము. మధు 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 అని బెల్లము, నువ్వులు, మినుములు. గిరిధరమునకు ఈ 3 ఇష్టంలే. పితృదేవతలకు ఇతనికి భేదమేమనగా పితృదేవతలు చనిపోయినారు, ఇతడు బతికి ఉన్నాడు. నువ్వులలో బెల్లం కలిపి తొక్కి నూనెలో వేసి వండుదురు. దాని పేరు తిలపిణ్యాకం. పూర్వకాలంలో నువ్వులను బెల్లంను కలిపి తొక్కుట 2 సందర్భములలోనే ఉండేది. ఒకటి ఆబ్దికములలోనూ, రెండవది ఆడపిల్లలు పెద్ద మనుషులైనప్పుడును. ఇప్పుడు రెండవది మిగిలింది, మొదటిది పోయింది. మాష్ చక్రములలో కూడా ఆంధ్రప్రదేశంలో తొలినాటి ప్రమాణం వేరు, నేటి ప్రమాణం వేరు. ఆంధ్రదేశంలోని తొలినాటి మాష్ చక్ర ప్రమాణము నేటికి కొందరు చతుర్థ కులజుల ఇంట్లో ఉన్నది. బ్రాహ్మణుల ఇండ్లలో క్రమక్రమంగా దీని ప్రమాణం తగ్గింది. ఈ మాష చక్రములు, ఈ తిలపిణ్యాకము, వీణిని గిరిధరుడు వాణినొక 25 వీణినొక 25 పట్టించును. అతడికి ఈ మాష అంటే నాకు తెలిసి మినుములండి. అంటే ఈ గారెలు వండుతారు ఈ తిథులప్పుడు, ఆబ్దికములప్పుడు. ఈ మాషచక్రములు అంటే గారెలే అని అనుకుంటున్నాను. అవొక 25 ఇవొక 25 పట్టించును. అతడికి తన పెద్ద చెల్లెలన్నచో మిక్కిలి ఇష్టము. అతడికి భగవంతుడు చేసిన పెద్ద అన్యాయం ఏమనగా తిన్నది వెంటనే లోపలికి పోవుట. వాయుసములు మొదలైన పక్షులు తిని ఆ పదార్థంను గొంతులో అట్టే పెట్టి తమ పిల్లల దగ్గరికి పోయి ఆ పదార్థంను మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని పిల్లల నోట్లోకి పెట్టును. భగవంతుడు అట్టి శక్తి గిరిధరంనకు పెట్టించో కనీసం సంవత్సరముకు 4-5 పర్యాయములైనను కొంప ఎంతయు కడుపు నిండా తినేవారు. ఈ విద్యలో గిరిధరం తండ్రి కంటే గొప్పవాడు. తండ్రి
15 దినములు మీరి భోజనం లేకుండా ఉండలేడు. అప్పుడేదో తిని తెరవాలి నిన్ను. ఇతడు అట్లా కాదు, సుమారు నెలనాళ్ళు ఉండగలడు. అతని అదృష్టం ఇంకొకటి, ఆ ఊరిలో ఒక పెద్ద ఆసామికళ్ళు. అతడికి చాలా పంట ఉన్నది. జొన్నలు, మొక్కజొన్నలు, సజ్జలు, దోసకాయలు వాని పొలంలలో సమృద్ధిగా పండును. అతడికి అజీర్ణ వ్యాధి. అంచేత ఎవరైనా సమృద్ధిగా తిండివారున్నచో వారు తినుచుండగా ఇతడు బ్రహ్మానందపడును. కానీ తనంతట తాను పిలిచిపెట్టాడు. అది ఒక లక్షణం. పొలాలు పంట మీద ఉన్నప్పుడు నిజానికి అది గిరిధరం యొక్క పంట. అతడి చేళ్లలో పడి గిరిధరము చూచుచుండవలేను. లేంచో పాలికాపులు తరిమివేయుదురు. తేలికగా తానొక మణుగున్నర దోసకాయలు తినివేయును. ఒక్కొక్కప్పుడు కొన్ని మూట కట్టుకుని వచ్చును. ఇంట్లో నలుగురును తిందురు. అట్టి సంసారము ఎట్లు సాగుచున్నది అన్న ప్రశ్న. ఆ ప్రశ్న ఈనాడు పూర్వకాలం నందు కాదు. పోయి అడుగుట ఆలస్యంగా చాటలతో ధాన్యంను తవ్విచ్చేవారు. మాటి మాటికి సంతర్పణలు జరుగుచుండేవి. అక్కడికి పోయి ఎట్టి దరిద్రుడైనను తినవచ్చును. శాకయ్య భార్య 4 చెంగులు ముడివేసి అన్నోదకములకు లోపం లేని ఇండ్లకు వెళ్ళించో ఇంటికి వచ్చే వేళకు 3 నాళ్ళకు సరిపోయేది గ్రాసం వచ్చినట్లు ఉండేది. పంటలు పండే రోజుల్లో పొలంల మీదకి జొన్న కుప్పలు కొట్టేడు వేళకు వెళ్ళించో ధాన్యము దోశలతో పోసేవారు. చిన్న చిన్న చాటలతో ఇచ్చేవారు. అంచేత పేదవారు కూడా బతుకుచుండుటకు వీలు ఉండేది. పంట దినములలో అందరూ బతుకుటకు వీలు ఉండేది. తర్వాత కష్టమయ్యేది. పంట దినములు అనగా సంవత్సరంలో 2 నెలలు ఉండును. తక్కిన 10 నెలలు కష్టమే. గిరిధరము తన పెద్ద చెల్లెలకి ఎక్కడో అక్కడ బతిమాలి బామాలి యాచించి దొంగతనం కాని దొంగతనం చేసి తెచ్చిపెట్టుచుండేవాడు. ఆ ఇంటిలో అందరికంటే దుర్యోగం తల్లిది. ఆమె ముందర పిల్లలందరికీ చూచి కానీ తాను తినదు. ఆమె యొక్క అస్థిపంజరం. దొరక్క ఆమెకు అన్నం దొరికించో కడుపు నిండా తింటకు వీల్లేదు. తినును. అజీర్ణ వ్యాధి చేత వారం దినములు బాధపడును. ఆమెకు అనేక విధములైన రోగములు. అందులో ఒకటి మూర్ఛ. ఎప్పుడో మూర్ఛ వచ్చి పడిపోను. మరలా ఆమెకు స్మృతి ఎప్పుడొచ్చినో తెలియదు. ఆమెకు ఆదరువు పెద్ద కూతురు. పెద్దన్నగారు చాటుగా మాటుగా తెచ్చేది వస్తువులను కొన్ని తల్లికిచ్చును, కొన్ని తాను ఆరగించును. ఆమె 2వ కూతురునకు కూడా పెట్టును. ఇంకా మిగిలినవాడు 2వ కొడుకు. ఇతడి పేరు కిశోరం. గిరిధరంనకు తండ్రి యొక్క ఆ లక్షణం రాగా వీనికి 2వ లక్షణం వచ్చింది. అది కామవృత్తి. మరి ఒకటి, ఇంటిలో ఇతరులకు ఉన్ననూ సరే లేకపోయినను సరే దొంగతనంగా అయినను కడుపు నింపుకుంటా. అతడి నేమరిల్ట తల్లికి కష్టము. అదే నిప్పచ్చరమైన కొంప. ఇంట్లో ఏమీ ఉండదు. అప్పుడప్పుడు ఉండును. తల్లి నీళ్ళకు పోవును. ఏదైనా అడిగి తెచ్చుకుంటకు పొరుగిండ్లకు పోవును. ఒక్కొక్కప్పుడు జోల కట్టి ఊరిలోనికి పోవును. ఇతడు కుండలు బుట్టలు అన్నిటినీ తిరగమరగ వేయును. ఇతనికి ఆకలి తీరటే ప్రధానం. కానీ ఇది వచ్చిది, ఇది పెచ్చిది, ఇది చేదు, ఇది తీపి అన్న వివక్ష లేదు. కానీ పెద్ద తిండిపోతూ కాడు. రాత్రిపూట ఏదైనా తింటకు లేనిచో పెద్ద నష్టం లేదు. కానీ పగలు తిని తీరవలేను. తన ఆకలి తీర్చుకుంటాక అతడి మార్గంలో తడుకున్నవి. అతనికి కొంత వయసు వచ్చే వరకు అతడు తన స్నేహితుల మీద ఆధారపడి ఉండేవాడు. అన్నోదకములకు లోపం లేని సంసారాలలోని పిల్లలతోనే చెలిమి చేసేవాడు. ఆ పిల్లలు పోయి వారి తల్లులను బాధించి ఏడ్చి యాగం చేసి మారం చేసి రెట్టింపు తినుబండారంలో తీసుకుని వస్తారు. మన హరికిశోరం వారికి కూడా మిగిల్చకుండా చక్కగా ఆరగించును. హరికిశోరం నాకు జబ్బ పుష్టి కలదు. అతడు కొట్టునని తక్కిన వారికి భయం. చిన్నపిల్లల మధ్య పోరాటం వచ్చించో బక్కపల్చని వారు వాని పక్షమందురు. వానికి 15-18 ఏళ్ళు వచ్చే వరకు వాని తండ్రి గుణములు వానిలో సెలవేశను. ఊర్లో ఉన్న స్త్రీల గురించి తనకంటే చిన్నవాండ్రైన చెలిమికాండతో ఆమె అట్టిది, ఈమె ఇట్టిది, ఆమె ఎట్లా చూచును, ఈమె ఇట్లా చూచును, ఆమె వంకరగా నడుచును, ఈమె వయ్యారంగా నడుచును, దానికి వానికి సంబంధం, అది నా వంక చూచింది, నేనన్నచో దానికి ప్రేమ, ఇటు ప్రసంగములు చేయిచుండును. వాని చిలకాండ్రైన ఆ వయసురాని పిల్లలు చెవులు దూరబెట్టుకుని విందురు.
వారిలో యవ్వనం ప్రబుద్ధం కాదు కానీ తత్సంబంధమైన ఊహలు ప్రబుద్ధమై ఉండెను లేదా ఆగుచుండెను. ఈ హరికిశోరంను కూడా ఆబ్దికములకు అప్పుడప్పుడు నియంత్రణం చేయుదురు. అతడికి అది ఇష్టం లేదు. తప్పనిసరికి తల్లి బలవంతం చేయగా అన్నగారు కోప్పడగా పోచుండును. ఆ ఆబ్దికములలో భోజనం పెట్టి దక్షిణ ఇవ్వలేను. దక్షిణకు డబ్బులు లేదు కనుక ఏదో పదార్థం ఇతురు. ఒక సోలిడు శనగలు లేదా మినుములు, తమిదలు, సజ్జలు, రాగులు వేన్నైనా ఇతురు. అవి తెచ్చించో ఇంటిలో ఆడపిల్లలకు తల్లికి హానిగా ఒక పూటకు సరిపోను. అతడి శ్రాద్ధభోక్తగా వెళ్ళుటకు తన మర్యాద చెడిపోయినట్టు భావించును. వాడికున్న మర్యాద ఎట్టిది? తల్లి కడుపున పడినప్పటి నుంచి దరిద్రుడే. ఆ ఊరిలో వానికి ఒక ఇల్లు తప్ప మరేమీ లేదు. ఊరు పెట్టిన తిండి తప్ప సొంత తిండి లేదు, కట్టుగుడ్డ లేదు, మాసిపోయి చినిగిపోయిన బట్టలు, కలవారి నుండి అడుక్కొని తెచ్చుకున్నవి వాని దుస్తులు. ఈ మర్యాద ఎక్కడి నుంచి వచ్చింది? అది భగవంతునికే తెలియవలను. మర్యాద, అహంకారము, పొగర్బోత్తనము మొదలైనవి జూడు పుట్టినంతనే వచ్చును అనవలైను. అవి బయట పరిస్థితుల చేత వృద్ధి పొందును అనవలైను. కొందరు మూర్ఖుల యందు వృద్ధి పొందడి వెలి పరిస్థితులు లేకపోయినను అవి అవిగానే ఉండును. హరికిశోరమ్మ మంచి తెలివి గలవాడు, సూక్ష్మగ్రాహి. చదువు చెప్పించేడు వాడు లేడు. చదువుకొనవలైన బుద్ధి వానికి లేదు. ఈ రెంటిలో ఏది ఉన్ననో వాడు పైకి వచ్చేడువాడు. ఆ దినములలో అనేక గ్రామంలో ఎందుకు గొప్ప పండితులు ఉండేవారు. అచ్చటికి పోయి వారములు చేసుకుని జీవించి ఆ గురువు వద్ద చదువుకొనవచ్చును. హరికిశోరమ్మకు ఆ బుద్ధి ఉదయించలేదు. అట్లా గిరిధరం చేసినను చేయవచ్చును. కానీ గిరిధరము తాను లేచిపోయించు సంసారం అంతా తన మీద ఉన్నది. వారిని వదిలి వెళ్ళటం న్యాయం కాదని ఆగాను. ఇది జీవన విషయంలో ఎంత విచిత్రమో శరీర విషయం నందు అంతే విచిత్రం. తాను సంపాదించి వారిని పోషించట్లేదు. తనకు సంపాదించే శక్తి లేదు. వారిని తాను కలిసి మాడుచున్నారు. తాను వెడలిపోయించో వారేమగురన్న ప్రశ్న ఏమి? ఇది జీవుని యొక్క ప్రధానమైన మోహం. లోకము మిథ్యా అని తెలిసి పురుషుడు సన్యసించిపోవచ్చును. అతడు సంసారంను వదిలిపెట్టిపోడు. తాను పోయించో ఆ సంసారం ఏమగుచున్నదని వాని ప్రశ్న. ఇతడు సంపాదించి పెట్టుచున్నాడా? పెట్టుచున్నట్టు కనిపించుచున్నది. పిల్లలకు ముక్కు పచ్చలు ఆరలేదు, రెక్కలు రాలేదు. తాను పోయించో వారేమగుదురు అన్నది లోకంలో చుచ్చుతూనే ఉన్నాడు. ఇవే పరిస్థితుల్లో చాలామంది పోయినారు. వారి రెక్కల్లాని పిల్లలు, వారి ముక్కు పచ్చలారని పిల్లలు ఏమైరి? వాడు చనిపోయినాడు. వారి దారిని వారు బతుకుచున్నారు. తన పిల్లలు అట్లే బతుకుదురు. అట్లా కాదు, తాను చచ్చిపోను కానీ బతికి ఉండగా అయ్యో నేను చనిపోవచ్చో వారేమగుదురు అని చచ్చిపోదురు. చావనక్కర్లేదు, ఇల్లు వదిలిపెట్టిపోరు. సంపాదించలేని గిరిధరంనకే ఇట్లుండగా సంపాదించగలిగిన వారికి ఎట్లుండును? ఇంతకును చదువు వారి వంశంలో లేదు. తాత చదివినవాడు కాదు, తండ్రి చదివినవాడు కాదు. అంచేత హరికిశోరమ్మకు చదువు మీద బుద్ధి పోలేదు. హరికిశోరము తెలివిగలవాడని, సూక్ష్మగ్రాహి అని, మంచి బలశాలి అని ఊర్లో చెప్పుకుందరు. అతడు ఏ దినమునకు ఆ దినము తన ఆహారంను చక్కగా సంపాదించుకున్నాను. ఇంట్లో తల్లి తన చెల్లెండ్ర కోసం తన కోసం ఏదైనా దాచుట తటస్థించిన దాన్ని చాటుగా తినివేయను. ప్రతిసారి పులి వేట కోసమని బయలుదేరదు. నిల్వయున్న మాంసంనే తినును, లేనిచో బయలుదేరును. ఆ వేట పలు విధములుగా ఉండును. ఒకప్పుడు పొంచి లేడి మీదకు దూకును. ఒకప్పుడు పరిగెత్తు లేళ్ల సమూహం చూచి ఒక దాని మీద దృష్టి నిలిపి దాన్ని సమీపంనకు రానిచ్చి దాని మెడ పిసికి చంపును. మరొకప్పుడు వేరు మృగం చంపిన లేడిని ఆ మృగంను పారదొలి తాను ఆరగించును. వేట అన్నదానికి నియమమేమున్నది? మరొక చమత్కారం. ఎవడో 10 రొట్టెలు కట్టుకుని ఆవులనో ఎడ్లనో దున్నపోతులనో కొనుటకు పరగ్రహం పోచున్నాడు. హరికిశోరు వాడిని ఆపును. మా ఊరిలో గొడ్ల అమ్మకానికి ఉన్నవని చెప్పును. తన ఊరికి వాడిని తీసుకొని వచ్చును. ఊరి చివర చెరువు ఉన్నది. అతను నచ్చట కూర్చుండబెట్టి రొట్టెలు తిన్న తర్వాత వెళ్దామన్నా. వాడొక అర రొట్టె తినగా వీడొక నిండు రొట్టె తిన్నాం. కొందరికి లాభం చేసి పెట్టుదునని వారిండ్లలో ఆరగించును. ఒక ఆవునకు బస్తా సజ్జలు ఇస్తారు. అరబస్తా సజ్జలకు ఒక ఆవు నిప్పింతును అను. వారి ఇంట్లో ఆరగించును. చివరకు ఆవునకు బస్తా సజ్జలు ఇచ్చి తెరవలేను.
ఇదేమన్యాయం అనగా ఈ ఆవు తక్కిన ఆవుల వంటిది కాదు, ఇది 2 పూటలకు 2 సేర్లు 4 సేర్లు పితుకునని చెప్పును. అతడు ధరించడి దుస్తులు కూడా మంచివే. ఊర్లో 4 మగ్గంలు ఉన్నవి. ఎప్పుడు ఎవరినెట్లు మోసం చేయనో తెలియదు. జొన్నలు ఇప్పింతున్నను, ఆవును తోలిపెట్టింతున్నను, ఏదో చెప్పును. సంవత్సరంకు 2 జతల బట్టలు తాను సంపాదించును. అతని వద్ద ఒక విశేషం ఉన్నది. ఒక వ్యక్తి తన శరీరంతో ఎన్ని చేయగలడో అన్నీ అతడు చేయగలడు. అతడి బతుకు సుఖంగా సాగుచుండను. వాని వద్ద ఒకటే దోషము, ఆబ్దికమునకు నియంత్రితుడై వెళ్ళుట అతడికి అభిమానం కదా. ఆ అభిమానం అతనికి సర్వ విషయంలందు కలదు. అతడికి ఒకరి మీద కోపం వచ్చించో వాడి గడప తొక్కడు. అతడిని సాధించుటకు ప్రయత్నం చేయను. తన మూలంగా వానికి ఒక అపకారం జరిగేది వరకు వానికి నిద్ర పట్టదు. హరికిశోరము వారి గ్రామంలో ఒక ప్రధానమైన పురుషుడుగా ఉన్నాడు అనక తప్పదు. వయసు చేత చిన్నవాడు. అతనికి 22 ఏండ్ల కన్నా వయసు మించలేదు. అతడి వివేకంతో పాటు, అతడి పరోపకార బుద్ధితో పాటు అతడి వద్ద 2-3 శక్తులు ఉన్నవి. ఆ గ్రామంకు ఒకసారి వాడి చిన్నప్పుడు పొట్టేళ్లను ఆడించేటి వారు వచ్చిరి. వారు పొట్టేళ్లను ఆడింతురు, కత్తిసాములు కర్రసాములు కూడా చేయుదురు. వారు ఆ గ్రామంలో 3 నాళ్ళు ఉండరు. ఈ 3 నాళ్ళు హరికిశోరం వారి వద్దనే ఉండెను. దోసెడు జొన్నలు పెట్టేడు చోట 2 దోసెళ్ళు పెట్టించాను. ఒక వస్త్రం ఇచ్చేడు చోట 2 వస్త్రములు ఇప్పించాను. అంచేత వారికి మిక్కిలి ప్రియుడయ్యాను. వారితడిని తమ వెంట రమ్మన్రి. ఇతడు వారి వెంట వెళ్ళి 6 నెలలు తిరిగి వచ్చాను. ఆ 6 నెలల్లో ఇతడు వారి వద్ద కత్తిసాము కర్రసాము నేర్చుకున్నాను. అతడు కర్ర పుచ్చుకొని నిల్చుండగా 10 మంది అతడిని చుట్టూ మోగినను వాడిని ఏం చేయలేరు. కత్తి చేత పూనించో వాడినెవ్వడను కటారికాడు పొడవలేడు. అతడు కర్రను తిప్పుచుండగా 10 మంది అతని మీద రాళ్ళు విసిరవచ్చును. ఒక్క రాయి కూడా అతనికి తగలదు. ఈ విద్యలు కాక అతడు పొట్టేలకు తన దండ ఇచ్చును. కుమ్మ వచ్చి పొట్టేలను అడ్డగలడు. ఈ విద్యలతో హరికిశోరము ఆ గ్రామంలో చాలా గౌరవమును సంపాదించను. 2 నడుమ వివాదం కలిగించో తీర్పరి హరికిశోరము. అతడు మరి ఒక విద్యను సంపాదించను. ఒక విద్య అనుట కన్నా 2 విద్యలు అనటం మంచిది. ఒక 6 నెలలు కొందరు సాబర్ల వెంట తిరిగి తన తండ్రి నేర్చిన వట్టి శరీరం నుండి భస్మమును పుట్టించటం ఒకటి, గుడ్డ కుంగున విభూతో పసుపు కుంకుమయో పెట్టి మూట కట్టి ఆ చిన్న మూటను కత్తితో కోయుట, మరలా గుడ్డను తీయగా గుడ్డ సరిగానే ఉండుట, ఇవి 2ను కలిపి ఒక విద్య. మరి ఒక విద్య ఏమంటే, ఎవరో వీధి నాటకంలాడేడు వారు వచ్చి వారి వద్ద కొన్ని పాటలు నేర్చుకున్నాం. ఈ రీతిగా అతడు గ్రామంలో బహుసమర్థుడుగా, ఉత్సాహవంతుడుగా, మర్యాద కలవాడుగా, లెక్కలోకి వచ్చేవాడుగా సిద్ధమైంది. ఈ భస్మమును తీయటం మొదలైన క్షుద్ర విద్య చేత అతడు కోటి లాభించను. ఆ ఊరిలో ఒక సంపన్న గృహస్థుడు. అతని ఇంటిలో అతని భార్యకు పిశాచం పట్టెను. ఇతడితో ఆ పిశాచం వదిలించినో నీ కుంట పొలం ఎత్తును అనను. ఆ దినములలో పొలం ఇచ్చుటానగా ఎవరికి ఇచ్చేది తెలియదు. పొలం ఉన్నచో చేతనంతో ఎవరికి వాడు దున్నుకోవచ్చును. దున్నుకొనుటకు సామర్థ్యం ఉండవలేను. అనగా 2 ఎడ్లు, ఒక నాగలి, ఒక బండి దున్నా కలిగి ఉండుట, శరీర కష్టము పడగలుగుట. అవి ఉన్నచో పర్లెవ్వరు దున్నుకొని పొలం ఉన్నచో అది చౌటి పర్ర కాక పండును అన్న ఆశ ఉన్నచో దున్నుకొనవచ్చు, పండించుకొనవచ్చు. పంట దినములలో రాజాధికారులు వద్దరు. రాజు యొక్క ఆరోపాలు తీసుకుందరు. అనాదిగా కొంత పొలము కొందరి స్వాధీనంలో ఉండను. వారు వంశపారంపర్య చేసుకుంటూ ఉంటారు. సంపూర్ణమైన అధికారం వేరికనే కలగదు. ఒకడికి ఇచ్చించో దాన్ని దున్నుకుని పండించుకోండి అధికారం మాత్రమే ఇచ్చును. దానం చేయుట, విక్రయించుట మొదలైన అధికారములు పొలముల మీద ఎవరికి ఉండవు. తాత్పర్యమేమనగా, ఎవడు పెట్టుబడి పెట్టి తన శరీర కష్టం పడగలడో వాడు మాత్రమే పొలమును చేసుకొనగలడు. ఇట్టి పరిస్థితుల్లో ఆ సంపన్నుడు హరికిశోరమునకు కుంట పొలం ఎత్తును అనగా అర్థమేమనగా, కుంట పొలం మీద వచ్చి గింజలు ప్రతి సంవత్సరము హరికిశోరమునకు ఇత్తును అని అర్థం. అనగా ఆ కుంట పొలంను హరికిశోరం పేరు పెట్టుట అనగా ఆ ఆసామి పండించి తానే దున్ని ప్రతి సంవత్సరము పంటను హరికిశోరమునకు తోలిపెట్టను అని అర్థం. అనగా హరికిశోరం తల్లి చెల్లెళ్ళు
గుడ్డిలో మెల్లగా బతకవచ్చు అన్నమాట. అన్నకు తిండి అక్కర్లేదు, తన తిండి తాను ఎట్లా చుచ్చుకొనగలడు. కానీ ఆ పెద్ద మనిషి భార్యకు పిశాచంను వదిలించుట ఇట్లు. ఇతడికి ఆ విద్య తెలియదే, ఇతడికి మంత్రశాస్త్రం రాదు. కొన్నాళ్ళు శబరులతో తిరిగిన మాట వాస్తవమే. వారేదో తంత్రులను చేసి నడుపుకొంచుండగా ఇతడు చూసింది నిజం. యంత్ర తంత్ర మంత్రములు 3. ఇతడికి యంత్రం తెలియదు, మంత్రం తెలియదు, తంత్రములను చూచాను. తాను ఒకనాడు అడవిలోనికి పోయి ఒక రాత్రం నందు వారి చేయి తంత్రంను చూచాను. ఆ తంత్రంని ఇచ్చడి చేయనించాను. గుడ్డివాణి చేతిలో రాయి, ఇంట్లో ఒక ముగ్గు వేసి ఆమె నందు కూర్చుండబెట్టి కొబ్బరికాయలు కొట్టుట, కర్పూరం వెలిగించుట, శంఖం ఊదుట, ఎర్రని అన్నము ఆరగింపబెట్టుట, తాను నేర్చిన పాటలు పాడుట, తాను నేర్చిన కర్రసాము కత్తిసాము ఆమె ముందు ప్రదర్శించుట. ఎట్లయినానేమి ఇట్లా 4-5 దినములు గడిచిన తర్వాత ఆ పిశాచం వదిలిపోయిన. అన్ని పిశాచములు గడుసు పిశాచములు ఉండవు. మానవులలో కొందరు గడుసువారు, కొందరు అమాయకులు, కొందరు వెర్రిబాగల వారు, కొందరు సగం గడుసువారు ఉన్నట్లే పిశాచములలో కూడా అన్ని విధములు ఉండును. ఎందుకుండవు? పిశాచములనగా ఏమి? చనిపోయిన జీవులే. తమ కోరికలు తీరకయో వారి స్వభావములలో అంటిపెట్టుకుని కూర్చున్న కొన్ని దుష్ట గుణముల చేతనో, వారికి ప్రేతకర్మలు సరిగ్గా జరగకపోవటం చేతనో పిశాచములగును. భగవంతుడు ప్రతి జీవికి కొంత ఆయుర్దాయం లిఖించును, కొన్ని గండములుండును. వానికి అసలు ఆయుర్దాయం 60 ఏండ్లు అనుకుందుము. 40 ఏట గండమున్నది. ఆ గండం తప్పినా 60 ఏండ్లు బతుకును, తప్పదు. 40 ఏటనే చనిపోవును. వాడు తక్కిన 20 ఏండ్లు పిశాచం వలె బతుకును. ఇది ఏదో వేరే పిశాచము. ఇంతకును హరికిశోరంనకు లేదా అతడి కుటుంబంనకు కుంట పొలం మీదే పంట రావాల్సిన యోగ్యత ఉన్నది. ఆమెకు ఆ వ్యాధి కుదిరిను, వీరికి ఆ పంట వచ్చుట ఆరంభించను. హరికిశోరము సహజంగా దేశదిమ్మరి. కానీ తల్లియు తన చెల్లెళ్ళు తిండికి లేక బాధపడుతున్నారని ఒక సన్నని వగపు మనసులో లేకపోలేదు. వారికి తాను చేయగలిగింది చేసినాడు. హరికిశోరం యొక్క ప్రకృతిలో మరొక లక్షణం ఉంది. అతన్ని పలుమంది బ్రాహ్మణుల ఆబ్దికంను నియంత్రించుచుండగా వాని కొడలు మండి మెళ్ళలోని జందమును తెంపివేసినాడు. నేను బ్రాహ్మణుడని కానుపోమన్నాడు. అతను ఎచ్చట పట్టినా అచ్చటనే భోజనం చేయను. చతుర్థ కులజులు ఎవరైనానో సరే వారిళ్లలో భోజనం చేయటకు అభ్యంతరం లేదు. తన బ్రాహ్మణుడగట కంటే చతుర్థ కులజుడగటనే వాంఛింతును అని చెప్పును. హరికిశోరంకు వాని తండ్రి యొక్క కామ ప్రవృత్తి వచ్చినని చెప్పబడింది. కానీ వీని కామ ప్రవృత్తికి తండ్రి యొక్క కామ ప్రవృత్తికి చాలా భేదం కలదు. ఇతడి కామ ప్రవృత్తి ఎంతసేపటికి తాను అందగత్తెలనుకున్న స్త్రీల వెంటబడి తిరుగుటయో, వారితో పరాచకంలాడటయో, వారిని పూసుకుని తిరుగుటకు ప్రయత్నించుటయో ఇంత మాత్రంతో సరిపోదు. స్నేహితులతో ఆమెకు తనకు సంబంధం ఉన్నదని కథలు కల్పించి చెప్పుచుండును. ఆ కథలు విచిత్రంగా ఉండును. తాను ఒక అర్ధరాత్రంన ఆమెను గ్రామం వెలుపల ఉన్న తోటలోకి రమ్మన్నాడు. ఎట్లు రమ్మన్నాడు? ఆమెకు కనుగిలిపెను. ఆ కనుగిలిపుల్లో ఆ అర్థం ఉంది. ఆ అర్థం ఆమెకి ఎట్లా తెలియను? తన తపశక్తి చేత తెలియను. తాను పిశాచములను వదిలించును కదా, పిశాచములకు తానన్న భయము. ఆ కనుగిలిపులో అర్థమై అర్ధరాత్రంన ఆమె ఊరి చివర ఉన్న చింతతోపులోనికి వచ్చును. అచ్చట వారిద్దరు సంభాషించుకొనిరి. వారు కలుసుకొనవలేను అనుకుంటుండగా అప్పటికప్పుడు 2 దెయ్యములు వచ్చును. ఇతడు ఆ దెయ్యములను పారద్రులను వెంటబడి పరిగెత్తి తరిమాను. ఈలోగా ఆమె భయపడి ఇంటికి వెళ్ళాను. మర్నాడు ఆమె కనుగిలిపెను. ఆ కనుగిలిపు ఒకసారి పనిచేయను. ఈ విధంగా తన నడుమ ఆమె నడుమ శృంగారం చెడిపోయిను. ఏ పిశాచమును తనకు కుంటపొలం ఇచ్చిన ఆసామి భార్య యొక్క శరీరం నుండి పారద్రోలినో ఆ పిశాచమే తన మీద కసి తెచ్చుకుంటకు మరి ఒక పిశాచమును తోడు తెచ్చుకొని తనకి అపకారం చేశాను. అప్పటి నుంచి తాను ప్రతిదినము రాత్రి 2 జాముల వేళ చింతల తోపులో దాని కొరకు కాపు వేయిచుండెను. అది ఒంటరిగా కనిపించో దాన్ని డొక్కచించి డోలుగట్టును. హరికిశోరం వద్ద ఇటువంటి కథలు 10-12 కలవు. వాణినే తన 4 స్నేహితుల వద్ద చెప్పును, అందరితో చెప్పడు. ఆ నలుగురు నమ్ముదురా అంటే వారిను నమ్మరు.
వారు నమ్మరని ఇతనికి తెలియను. ఎందుకు అట్లా చెప్పుననగా వానికి ఒక స్త్రీ మీద కోరిక ఏర్పడను. అతడికి జారత్వం చేయి సాహసం లేదు. మరియు ఒక స్త్రీ యందు వానికి గల వాంఛ దాని సౌందర్యమును భావించి ఆమెతో మనసులో ఈ రీతిగా భావించడం తప్ప ఇంకొక ప్రవృత్తి లేదు. అతని దృష్టి ఏ స్త్రీ మీద పడినను ఆమె మరి ఒకనికి భార్య ఒకటయో ఆమె అలభ్యం ఒకటయో సంభవించుచుండెను. అతడికి 4-5 బ్రాహ్మణ కన్యలను చూసి మెచ్చుకొనెను. ఇతడు బ్రాహ్మణ కులం నుండి భ్రష్టుడు. ఇతడికి ఆ పిల్లల తండ్రులు తమ కూతుండనీయరు. అది వదిలిపోయింది. మరి ఒక 2 స్త్రీలను పెండ్లి అయిన వారిని చూచి వారి సౌందర్యమునకు ముగ్ధుడాయను. ఆ రీతిగా అవి వ్యర్థమైనను. తాను నిర్ధనుడు. ధనికుల పిల్లలు తమ కూతుండ్రని అతనికి ఇయ్యరు. బ్రాహ్మణులు సరే, బ్రాహ్మణేతరులు ఇవ్వచ్చు కదా. ఆ దినంలో కులభ్రష్టుడే. అగ్రకులం నుండి ఒకడు భ్రష్టుడైనాడనగా తక్కిన కులంలో వారు అతన్ని మన్నించరు. ఆ కులం నందు అతడు చెడిపోయినగా మరి ఏ కులం నందు అతడు చెడిపోడు. నేడు బ్రాహ్మణాన్నం వదిలి శూద్రాన్నం తినను. రేపు గోసంగి ఇంట అన్నం ఎందుకు తినడు? గోసంగి మాత్రం వీడిని రానిచ్చిన వాడు పచ్చిమాంసమును తినడు. వీడు రేపు పచ్చిమాంసంను తింటకు సిద్ధమైన దేవుడేం చెప్పగలడు? భ్రష్టస్య కావాగతి. అంచేత ధర్మము పూర్తిగా చెడని ఆ దినములలో భ్రష్టుడే. 1 మెట్టు కిందకు దిగినవాడు 2 మెట్లు కిందకు దిగినాడు అని లేదు. ఒక్కొక్క కాలం నందు మనఃప్రవృత్తులు ఒక్కొక్క రీతిగా ఉండను. ఒక్కొక్క దేశం నందు మనఃప్రవృత్తులు ఒక్కొక్క రీతిగా ఉండను. అప్పటికి కలికాలం రాలేదు. అంచేత మనఃప్రమాణము తావన్మాత్రంగా నిలిచి ఉండను. కానీ ఒక్కటి ఉన్నది. బ్రాహ్మణ వర్ణం నుండి ఎట్లా సంచితుడో అట్లే తక్కిన వర్ణములందు కూడా సంచితులు ఉందురు. కానీ ఇతడి వలె తమ భ్రష్టత్వం గురించి బాహటంగా చెప్పుకొనరు. ఇతడి కుంట పొలమిచ్చిన ఆసామి చతుర్థ కులజుడు. అతని భార్యకి ఇతడు కుదిర్చెను, ఆమెకు నెమ్మదించెను. వారి ఇంటిలో ఇతడు భోజనం చేయుదును అనను. వారితడికి అన్నం పెట్రి. ఎక్కడ పెట్రి? సావిడిలో పెట్రి. తన కులం వారు కాని వారికి పెట్టేడు చోట పెట్రి. తమ వంట ఇంట్లో దేవుని పూజలు పురస్కారములు ఉండును. అక్కడికి వర్ణభ్రష్టులు రాకూడదు. దేవుడు మైలపడిపోను. హరికిశోరుడు పెద్దవాడైన కొలది అతడికి ఆ ఊరిలో 3-4 పేద శూద్ర కుటుంబములతో పరిచయం కలదు. ఇది తండ్రి నాటి పరిచయం. తండ్రి ఆ ఇండ్లలో ఉండేవాడు, సంచరించేవాడు, అచ్చటి భోజనములు చేసేవాడు. కానీ ఆ భోజనములు చేయట కప్పిపుచ్చేవాడు. నలుగురికి తెలియను కానీ నోటితో ఎవరు అనరు. ఆ 3 సంసారములలో ఒక సంసారం నందు వాని తండ్రికి ఒక అనుబంధం కలదు. ఆ అనుబంధం పురస్కరించుకొనియో మరి ఏ కారణం చేతనో హరికిశోరునకు ఆ ఇంటితో రాకపోకలు మెండు. హరికిశోరుడు నివసించు 2 గృహములు ఆ ఊరిలో ఉన్నవి అనగా, ఒకటి తన గృహము, రెండవది వారి గృహము. ఆ ఇంటిలో వారు పేదవారు. వారికి ఎక్కువ పొలం లేదు. సంసారం గడుపుంట మాత్రమే వారి సంపాదన చాలును. వారికి 2 ఆవుల పాడి ఉన్నది. చెరువు కడుపులో వారు రాగులు తమిదలు వేసుకుందరు. అది కొద్ది స్థలము. సంవత్సరంకు తగిన గింజలు నెట్లో పండించుకుందరు. బండి ఉన్నది, దాన్ని కట్టుదురు. ఆ దినములలో కిరాయి లేదు అంటే ధనరూపకంగా లేదు. ఒక కొంచెం గింజలు, ఒక గిద్దెడు నువ్వులు, లేదా 2 సేర్ల శనగలు కిరాయి ఇట్లుండును. వారు ఆ రీతిగా సంసారం సాగించుకొంచుండ్రి. ఆ సంసారంలో శాకయ్య లేచిపోయిన నాటికి ఒక తల్లి, ఒక తండ్రి, 2 సోదరులు, ఒక సోదరి. అప్పటికి ఆ సోదరికి 15 సంవత్సరములు. ఆమె అన్నలిద్దరూ ఆమె కంటే ఒకడు 4 ఏండ్లు, ఒకడు 5 ఏండ్లు పెద్దవాడు. వారు పొలము పాటలు చేయగలవారు, దేహపుష్టి కలవారు, అహంకారులు. శాకయ్య చెప్పడి సిద్ధాంతములకు తండ్రిని బట్టి అనుకూలురు. కానీ చెల్లెలతో శాకయ్యకి సంబంధం ఉన్నదని వారు ఆకట్టి శాకయ్యకు బుద్ధి చెప్పడానికి ప్రయత్నములు చేయుచుండ్రి. తండ్రి కాదనను, తల్లి ఒప్పుకుందు. చెల్లెల్ని కుచ్చుకుచ్చాడగ్గా ఆమె ఏడ్చును కానీ ఇది మిత్తమని నోటితో అందు. చివరికి ఆ అన్నదమ్ములు ఇద్దరు అదేమైనా సరే శాకయ్యను హతమార్చుటకు సిద్ధమైరి. వారి చెల్లెలే ఆ సంగతి శాకయ్యతో చెప్పాను. అతడిని పారిపోమ్మనను. అతడి పారిపోకముందు 1-10 దినములు శాకయ్య వారి ఇంటికి పోనే లేదు.
ఆమె అన్నలిద్దరూ తీవ్ర ప్రకృతులని ఆ ఊరిలో అందరికీ తెలియను. శాకయ్య పారిపోయిన తర్వాత నెల తిరగక ముందు ఆమె తండ్రి చనిపోయిన. ఆమె తల్లి భర్తతో సహగమనం చేసెను. దాంతో వారి కుటుంబంకు మంచి ప్రతిష్ట వచ్చెను. ఆమె అన్నలిద్దరిలో ఒకడు వ్యాధిగ్రస్తుడాయను. సంసారం గడుచుట కష్టంగా ఉండగా రెండవ అన్న తన చెల్లెల్ని ఒక సాటి కులం వానికి ఇచ్చి పెళ్లి చేసెను. పెళ్లి అయిన తర్వాత ఆమెకు కుమార్తె కలిగెను. 9 నెలలు నిండలేదని కొందరు, నిండనని కొందరు. ఏది ఎట్లున్నానో ఆమె తల్లి చేసిన సహగమనంతో ఊరిలో వారి సంసారం నడ కలిగిన సదభిప్రాయం చేత పరిసిపోయిను. ఆ పుట్టిన పిల్లకు ఇప్పుడు 16-17 ఏండ్లు. ఇంకా ఎక్కువ వయసేమో చెప్పలేం. ఆమె సరిగ్గా తల్లి వలె ఉండును. హరికిశోరమునకు వారి ఇంటి చుట్టూ తిరుగుట చిన్నప్పటి నుండి అలవాటే. ఆమెకు 13-14 ఏండ్లు వచ్చే వరకు ఇద్దరు ఆడుకొనిరి. ఇతడు చిన్నప్పుడు ఆమెను చంకర్నెత్తుకొని తిరిగాను. ఆ పిల్ల తల్లికి హరికిశోరుడు అన్నచో పట్టరాని అభిమానం. ఆమె అన్నచో ఇతడికి గొప్ప గౌరవం. ఆమె భర్త తన బావమర్దితో పాటు చెరువు కడుపులోని పొలమును చేయును, దున్నును, బండి కట్టును, సామాన్యమైన కృషి వలె ప్రవర్తించును. ఆ కుటుంబం యొక్క పరిస్థితి 15 సంవత్సరములు గడిచినను అట్లే ఉన్నది. 18 ఏండ్లు గడిచినవి. శాకయ్య మీద పగబోయిన అన్నదమ్ముల్లో ఒకడు వ్యాధిగ్రస్తుడే ఆయన. తల్లిదండ్రులు పోయిరి. మిగిలిన అన్నకు విరోధం మాసను. క్రమక్రమంగా హరికిశోరము గ్రామంలో ఒక మర్యాదను సంపాదించను. అతడి ఎండ వారికి కావలసి వచ్చాను. వ్యాధిగ్రస్తుడైన సోదరుని పోషించవలను. ఒక ఎద్దు ముసలిదగును లేదా చనిపోవును. ఆవులలో ఒకటి అట్లే అగును. మళ్ళా ఎద్దును కొనవలనగా ఆవును కొనవలనగా వానికి సామర్థ్యం లేదు. 2 ఆవులు లేంచో పాడి గడవదు. ఎద్దులేంచో వ్యవసాయం సాగదు, రాబడి తగ్గును. ఇట్టి ఇక్కట్టుల్లో వారు హరికిశోరం తమ వాడన్న మర్యాదతో వారి వీరి సాయం పొందుటకు సాధ్యమగుచుండును. గడిచిన 4 ఏండ్లుగా వారి ఇంట ఒక వర్తమానం బలిసిన. ఆ ఇంటి ఆడబడుచు పేరు శాలావతి. ఆమె యొక్క తొలి సంతానం పేరు శీలవతి. ఇప్పుడు హరికిశోరునికి 24 ఏండ్లు, ఆమెకు 18 ఏండ్లు. వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకొంచున్నారు. మొదటి దినములలో ఆ పిల్ల తండ్రియు మేనమామయ్యు ఈ సంగతి గుర్తుపట్టలేదు. హరికిశోరుడు పలుమంది స్త్రీల వంక చూచుట, నేను ఆమెను ప్రేమించి తిని, ఈమెను ప్రేమించి తిని, నేను ఒట్టి మాటలు వారితో వీరితో చెప్పుట మొదలైన కథలను బట్టి వాని ప్రేమ శీలవతి మీద ఉన్నదని వారు అనుకోలేదు. శీలవతియు తాను చేసుకున్నచో హరికిశోరునే చేసుకున్న, లేంచో చనిపోను. హరికిశోరుడు కూడా ఇట్లే సిద్ధమాయన. వ్యవహారం ముదిరిపోయిన, కాదంటకు వీల్లేదు. తొలినాడు శాకయ్యను వధించుటకు అన్నదమ్ములు సిద్ధపడ్రి. ఈనాడు బావమర్దులు ఇద్దరినూ కలిసి హరికిశోరుని ఏమి చేయలేరు. ఈ గండమును తప్పించుకుంటే ఇట్లు. కానీ ఒకటి నిశ్చయం, శీలవతి హరికిశోరులు నిజంగా ప్రేమించుకున్నారే కానీ వారి యందు ఇంకొక దోషం లేదు. అతడు వర్ణభ్రష్టుడు. అతడికి పిల్లనిచ్చించో తమ కులం వారిలో కొంత అలజడి బయలుదేరిను. మేనమామ మిక్కేలా ఆలోచించను. తన బావమర్ది ఒకనాడు బండిని తోలుకొని దూరగ్రామంకు పోగా తానును తన చెల్లెలు కలిసి హరికిశోరంతో ఒక మాట చెప్పిరి. శీలవతి తన తండ్రికి కలిగిన సంతానం, ఆమెనతడు పెండ్లాడరాదు. శీలవతికి కూడా ఈ వార్త తెలిసాను. ఆమె మర్నాడు చెరువులో పడి చనిపోయిన. హరికిశోరునకు పిచ్చి ఎత్తెను. ఆ పిచ్చి తన తండ్రి మీద పగగా మారును. తన భార్య యొక్క మృతికి తండ్రిని చంపి ప్రతిక్రియ చేయుదునని శపథం పట్టెను. తండ్రి కోసం బయలుదేరాను. సరేనండి, ఈనాటికి ఇక్కడితో నేను కథనం ఆపు చేస్తున్నాను. ఈ హరికిశోరము తండ్రి మీద పగ పుట్టింది. ఎందుకు? తన తల్లిని మోసం చేసినందుకు కాదు. తాను చేసుకోవాలనుకున్న అమ్మాయికి తండ్రి అతనే అని తెలిసినాక కోపం వచ్చింది, బాధ వేసింది. పైగా ఆ అమ్మాయి చనిపోవడంతో తండ్రి మీద పగబట్టాడు. మరి ఈ హరికిశోరం తన పగ ఎలా సాధించుకున్నాడు? నెమ్మదిగా కథ ముందుకు సాగితే తెలుస్తుందండి. సో మరి మీకు 8వ భాగంలో మీకు అతను తన కసి ఎలా తీర్చుకోగలిగాడు అనేది చెప్తాను. ఇప్పుడు ఇంతకు శాకయ్య ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఈ హరికిశోరము తండ్రిని వెతకగలిగాడా, ఇవన్నీ చూడాలి. సరేనా అండి? సరే,
మరి మీకు నా ఈ కథనం చెప్పే పద్ధతి నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చెయ్యండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి, నన్ను ప్రోత్సహించండి. మీకు ఇలాగే మంచి మంచి కథలు నేను వినిపిస్తూ ఉంటానండి. సరేనా? మరి ఉండనా? మళ్ళీ మిమ్మల్ని ఈ దిండు కింద పోకచెక్క నవల 8వ భాగంతో కలుస్తాను. అంతవరకు సెలవా? మరి ఉంటానండి. బై.